శరణార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా ఈ అలా ముచ్చట సాగతండ్రి రా మేడిగడ్డ కోసం ఇరు పార్టీలకు పెద్ద లొల్లే అవుతున్నది. ఎందుకోసం అనుకుంటున్నారు? ఈల లెక్కలు ఇట్లున్నాయి. ఇక మరి నిజాలు ఏందో ఇక దేవునికే ఎరక. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే చంద్రబాబు సార్ అయితే మస్తు ప్రేమ చూపిస్తున్నాడు జగన్ అన్న చెల్లెళ్ళ మీద. ఇక ఈ ముచ్చట వెనుక హైదరాబాద్లో దొంగతనం అయ్యిందుల్లో ఇసొంటి దొంగతనం మీరైతే జీవితంలో చూడలేరు. మొత్తం మీద గౌతమ్ గంభీర్ సార్ అయితే ఇక బీజేపీ పార్టీకి చిన్న ఆర్తి వలికిండు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం. ఇక చూద్దాముండా మన రచ్చరచ్చ వార్తలు. వానాకాలం వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మస్తు అవస్థలు పడతారు. ఆ కొండలల్లో కోనలల్లో ఉన్నోళ్ళు అయితే పాపం దావకాన కోదమంటే చిన్న తిప్పలు కాదు, ఒకరి భుజాన్ని ఒకరు వేసుకొని పోతుంటారు, గంతగానం తిప్పలు అవుతుంటుంది. ఇక ఇసోంటి తిప్పలే ఉండొద్దు అనుకున్నాడేమో ఈ సీఎం సారు మస్తు ఉపాయం చేసిండు. తెలిస్తే దండం పెడతారు. ఇగో కనిపిస్తున్నది కదా గీ హెలికాప్టరు. ఎందుకు ఏంటిది అనుకుంటున్నారులే. హెలికాప్టర్లా ఏమో ఖరాబ్ కావచ్చు, అందుకే గట్లా నిలబడొచ్చు అనుకుంటున్నారులే. అట్లా అనుకుంటే తప్పే. మళ్ళా ఆ హెలికాప్టర్లా పానం బాగలేనోళ్ళని తీసుకపోనికి మన రోడ్డు మీద తిరిగే అంబులెన్స్ లెక్కనే ఎయిర్ అంబులెన్స్ అన్నమాట. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షురూ చేసిండ్రు. एयर एम्बुलेंस వచ్చిందనే సంతోషంలా गी అన్న ఏమంటున్నాడో ఇనుండ్రి. भारत सरकार की जो जल जीवन योजना की थी योजना मंजूर हुई, तो अभी तक कोई भी काम चालू नहीं हुआ। तो गांव में जो कुएं है अभी तक दोनों कुएं में कोई भी पानी नहीं। तो जो पानी के लिए जो महिला इतने 2 से 3 किलोमीटर नीचे आते हैं, गर्भवती महिला है उसमें तो जास्ती दिक्कत होती है। जो महिला को जो पुरुष है तो काम पे जाता है, तो महिला एकटी उसमें रहते हैं। तो 7 से 8 महीने की तो गर्भवती है, तो हुई पास पानी के लिए तो 2 से 3 किलोमीटर अंदर खाली आती है। तो प्रशासन से क्या मांगे आप लोग? मैं प्रशासन की मांग करता हूँ तो जल्दी से जल्दी उसका हमकी योजना चालू करे। जो ठेकेदार है उसमें अभी तक जो काम नहीं शुरू किया, तो उसको ठेका रद्द करना चाहिए। तो जल्दी से जल्दी काम शुरू करना चाहिए. ఇన్నర్ కదా మస్తు ఖుషి అనిపిస్తుందంట అన్నకు. ఇడ ఒక్కతానే కాదుల్లో ఇప్పటికే మన దేశంలా కర్ణాటక జార్ఖండ్ లా కూడా షురూ చేసిండ్రు. మరి మన తెలంగాణకు ఈ భాగ్యం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. వానకాలంలా ఆ గుట్టలలో ఉండేటోళ్ల గోడు ఎప్పుడు తీరుతుందో ఏమో. అత్యంత పాపులర్ అయిన గౌతమ్ గంభీర్ సార్ మనకు యాదుకున్నాడు కదా. ఆ సార్ ఇవాళ మొత్తం మీద బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిండు. మరి ఎందుకు చెప్పిండు, ఏం కష్టం వచ్చింది, ఏం సంగతి అనుకుంటున్నారులే. ఇక చూడుండ్రి ముచ్చట. ఉండి క్రికెటర్ గౌతమ్ గంభీర్ సారు గంట కొట్టినట్టే కొట్టిండు బీజేపీ పార్టీకి. సరిగ్గా పోయిన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పార్టీలో చేరిండు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో పార్టీకి బాయ్ చెప్పిండు. రెండు 2019 సంది ఇప్పటిదాకా ఎంపీగా ఎనలేని సేవ చేసిండు. ఇప్పుడేమో పార్టీకి చెయ్యి ఇచ్చిండు. నేను జర ఆటలల్లో అడుగు పెట్టాలి, అవుటి మీద మొత్తం ఫోకస్ పెట్టాలి, జర నాకు శనార్థి వలుకుండు అని చెప్పి గిట్లా ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఇదంతా చూస్తుంటే సారు రాసుకొచ్చిన పోస్టు చదువుతుంటే కొందరు ఒకటే ప్రచారం చేస్తున్నారు. సారుకు ఈసారి ఎంపీ టికెట్ కరువు అయిందట. అందుకే బీజేపీ పార్టీకి బాయ్ చెప్పి చక్కగా మళ్ళా క్రికెట్లోకి వస్తున్నాడు అని చెప్పి జోరుగా ప్రచారం అవుతున్నది. చూడాలి మరి సారు సమాధానం చెప్పిన దాకా ఏం తెలియదు. ఇప్పుడు సారు పెట్టిన పోస్టుతోని ఈ వార్తలకు ఇంకా జర బూస్ట్ వచ్చినట్టే అయ్యింది. అరే జగనన్న కన్నా ఇంత ప్రేమ ఉన్నదో లేదో వాళ్ళ చెల్లెళ్ళ మీద, అంతకంటే ఎక్కువ ప్రేమ ఉన్నది మరి చంద్రబాబు సార్కు. ఇలా ఇద్దరిని యాడ్ చేసుకున్నాడు. ఏం విషయంలో అనుకుంటున్నారు, ఇక చూడుండ్రి మరి.
మనం నిన్న చెప్పినట్టే చంద్రబాబు సార్ ఎలా అన్నట్టే ఉన్నదుల్లో ఈ ముచ్చట. చెల్లెండ మీద జగనాల్ సార్ అన్న అంత ప్రేమ చూపిస్తాడో లేదో కానీ చంద్రబాబు సార్ అయితే అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటారా, నిన్న సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఇక ఊకిల్డు బాబాయ్ అనే ముచ్చట ఇగో మళ్ళొకసారి తెరలేపిండు చంద్రబాబు సారు. ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. నేను అడగల, మొన్న నేను అడిగా, నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా? నీ సోదరి ఒక మాట అడిగింది, పాలకులకు పరిపాలించే అర్హత లేదండి, హంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం. సిద్ధం. సమాధానం నువ్వు చెప్పావా లేదా? ఆ రోజు గుండెపోటని, అది గొడ్డలి పోటని తేలింది. ఇన్నర్ గదుల్లో సారు మద్దతు సునీతమ్మ కోసము, అటెనక షర్మిలమ్మ కోసం మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఇనుండ్రి. పాపం ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు. నేనేం మాట్లాడను. వాళ్ళ అన్నపై నుండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది. నాకేం బాధ లేదు, మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకునే సమర్థత మాకుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అందరితో పర్వాలేదు, కుటుంబాల తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పు పట్టను. అరే చూసిరు గదుల్లో షర్మిలమ్మ అంటే చంద్రన్నకు ఎంత ప్రేమనో కదా, ఎంత తిట్టినా ఏమన్నాడంట సారు. అవో గట్ల ప్రేమ చూపిస్తున్నాడు ఇద్దరు చెల్లెళ్ళ మీద, మొత్తం మీద చంద్రబాబు సారు. అటెనక మొన్న పవన్ కళ్యాణ్ సార్ ఇసిరిండు కదా ఒక డైలాగు జగన్ సార్ మీద, ఆ డైలాగ్ను మళ్ళొకసారి యాద్ చేసుకున్నాడు చంద్రబాబు సారు. అవునయ్యా, నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నువ్వు నాడుగో పెళ్ళాగా రమ్మన్నాడు. దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా. కనీస సాంప్రదాయాల రాజకీయాల్లో విలువలు లేవా అని అడుగుతున్నా. ఇన్నర్ గదుల్లో పవన్ కళ్యాణ్ సార్ కంటే ముద్దుగానే చెప్పిన డైలాగు చంద్రబాబు సారు. ఈ నడమ ఏం తింటున్నాడో ఏమో కానీ మాటలు అయితే తూటాలు లెక్కనే వేలుస్తున్నాడు. మల్లారెడ్డి సారు వేసిన రోడ్డు అయ్యింది 3 ముక్కల తీరు. ఇక మల్లారెడ్డి సారు వేసిన రోడ్డు ఇలా 3 ముక్కలైనట్టే అయ్యిందులో. పొద్దుగల్లడి సంది ఇప్పటిదాకా ఇదే వార్త నడుస్తున్నది. ఇక మరి మల్లారెడ్డి సార్ వేసినటువంటి రోడ్డు ఎందుకు తీసేసిరు, ఏం సంగతి అని చెప్పి పొద్దుగల్లడి సంది అందరూ పరిశాన్ అవుతున్నారు. అందుకోసమే మీకు ఈ ముచ్చట పట్టుకొచ్చిన, మరి చూడుండ్రి. ఆటేటు పోతున్నవే బాలి, ఉన్నరోడు ఊసిపాయే బాలి, కొత్తరోడు కొట్టుకపాయే బాలి. అగో ముచ్చట చెప్పకుండా ముద్దుగా పాట పాడుతున్నవేందయ్యా అని పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ కాకుండ్రి, ముచ్చట చెప్తా ఇనుండ్రి. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా, అప్పట్లో పర్మిషన్తో రోడ్ వేసుకున్నాడంట కాలేజ్కి. అప్పుడేమో సారు మంత్రి లెక్కుండే, అన్ని పర్మిషన్లు తెచ్చుకుండే. ఇప్పుడు మాజీ మంత్రి అయిండు మల్లారెడ్డి సారు. ఇదే రోడ్ మీద కంప్లైంట్ ఇచ్చిన ఆయన సీఎం అయిండు రేవంత్ సారు. ఇంకెట్లుంటుంది చెప్పుండ్రి. అధికారులకు ఆర్డర్లు ఇచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు, రోడ్డుని ఇట్లా తీసి అవతలకి వేసిండ్రు. చూసిరు గదుల్లో హెచ్ఎండిఎల్లు రోడ్డుని ఎట్లా తవ్వుతున్నారు. ఇదే ముచ్చట మీద ఈ సారు మాట్లాడుతున్నాడు ఇనుండ్రి. హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్కి పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. దీన్ని గతంలో ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది.
కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్సన్ ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. ఇన్నర్ గదుల్లో గది లెక్క మళ్ళా ఈ ముచ్చట మీద మల్లారెడ్డి సార్ ఒకటే అంటున్నాడు, అధికారం వాళ్ళది, అన్నీ నడుస్తాయి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇక ఇసోటి చాలా ఎదుర్కోవాలి, కానీ కాలేజీ పూరలకైతే మస్తు తిప్పలు అవుతున్నది అనుకొచ్చిండు. చూడాలి మరి మల్లారెడ్డి సారు మాయలు ఇంకెన్ని ఉన్నాయో ఇంకెన్ని బయటపడతాయో ఏమో అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ. నేను పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ ఇసోటి దొంగతనం అయితే చూడలేనుల్లో. ఇక నాకు తెలిసి మీరు కూడా ఇసోటి దొంగతనం చూసిరో లేదో కానీ ఇక జబర్దస్తి దొంగతనం అయ్యింది మన హైదరాబాద్లో పటపగలే. ఏం దొంగతనం అనుకుంటున్నారు, ఇక చూద్దాం పండి. నేను ఈ ముచ్చట చెప్పకంటే ముందుగాలకి వీడియో చూడుండ్రి. చూస్తున్నారు కదా, ఈ అన్న ఫోన్లో మంచిగా ముచ్చట పెట్టుకుంటూ ముద్దుగా తిరుగుతున్నాడు. అగో కార్లకెళ్ళి ఇంకో అన్న కూడా దిగిండులో, ఆయన కూడా ఫోన్లో ముచ్చట బాగానే పెడుతున్నాడు. పాపం వీళ్ళిద్దరికి ఏం కష్టం వచ్చిందో ఏమో, ఫోన్లో మస్తు ముచ్చట పెడుతున్నారు. ముచ్చట పెట్టినట్టే పెట్టి ఇద్దరు ఒకతానికి వచ్చిర్రులో. అగో ఏదో మాట్లాడుకుంటున్నారు. అగ్గో చూస్తున్నాకనే షెడ్ అన్న బుడ్డిని ఎట్లాగం చేసిండో చూడుండ్రి. చూసిరు గదుల్లో షెడ్డి అన్న మంచిగా బుడ్డి ప్లాన్ వేసిండు. ఇది ఏడ జరిగింది అనుకుంటున్నారు, మన హైదరాబాద్లోనే జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నదుల్లో. ఇక ఏ కన్ను చూడకుండా మూడో కన్ను చూస్తుంది అంటారు కదా, సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయిపోయినది. ఇంకేమున్నది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఒకటే ముచ్చట చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గ్యాస్ వీళ్ళకి వస్తుందో రాదో, అందుకే కిందగానం పనికి ఒడిగట్టిరని. భారతదేశంలో ఎన్నో పార్టీ మీటింగ్లు అయినాయి, ఎంతో మంది కార్యకర్తలు వస్తుండొచ్చు పోతుండొచ్చు, మనందరికి తెలిసిన విషయమే. అందరూ ఈ బహిరంగ సభల కోసం ఏనాడు మాట్లాడుకోలే, కానీ నిన్నటి సంధి మోడీ సార్ బహిరంగ సభ కోసం అయితే మస్తు మాట్లాడుకుంటున్నారు. ఎందుకోసమో తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు. మళ్ళా ఇక రాజకీయం కోసం అయితే కాదు. ఇక చూడుర్రి ముచ్చట. నిన్న ప్రధాని మోడీ సారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించిండు. కొన్ని పనులు కూడా ప్రారంభించిండులో. అటెనక బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఇప్పుడు దేశమంతా ఈ బహిరంగ సభ కోసం మాట్లాడుతున్నారు, రాజకీయం కోసం కాదు. ఇగో గీ పాప కోసం. ఈ పాప బహిరంగ సభల బాగానే సేపు ఈ దేవుని ఫోటోను మోడీ సార్కి ఇయ్యడానికి పట్టుకొని నిలబడిందట. అది గమనించిన మోడీ సారు సెక్యూరిటీ చెవులేసి ఆ దేవుని ఫోటోను తెప్పించుకున్నాడు. మరి ఫోటోను అందుకున్న మోడీ సారు సంతోషం చూడుండ్రి. చూసిండ్రు కదా, అటెనక మోడీ ఈ పాప కోసం మాట్లాడిండు. यहाँ कुछ नौजवान बहुत सुंदर सुंदर चित्र बना करके लाए थे. वहां वो एक बेटी कितनी देर से भगवान जगन्नाथ जी का चित्र लेकर आई थी. आप सबका, क्योंकि ये धरती तो रग रग में कला आर्ट, ये यहाँ की विशेषता है. मैं आप सबका बहुत आभारी हूँ, लेकिन मैं अनुभव कर रहा हूँ कि भावी पीढ़ी
और वर्तमान युवा पीढ़ी आपका ये प्यार इन सब के प्यार का एक प्रतीक है और इसलिए मैं हृदय से आप सबका धन्यवाद करता हूं। విన్నారు కదా మోడీ సార్ మాట, చిన్న పాప మీద ఇంత ప్రేమ అన్న మాట. ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలా మస్తు వైరల్ గా మారింది, ప్రతి గుండెకు చేరింది. మేడిగడ్డ కోసం ఇరు పార్టీలకు పెద్ద లొల్లే అవుతున్నది. ఎందుకోసం అనుకుంటున్నారు? ఈల లెక్కలు ఇట్లున్నాయి, ఈల లెక్కలు ఇట్లున్నాయి. ఇక మరి నిజాలు ఏందో ఇక దేవునికే ఎరక. చలో మేడిగడ్డ, ఇక పర్ఫెక్ట్ లెక్కలు చూపిస్తాం బిడ్డ అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు మేడిగడ్డ పోయిండ్రు. ఆడికి పోయినాక ఆడ పగిలిన పర్రెలు అన్ని పర్ఫెక్ట్ గా చూసిండ్రు. అటెనక రెండు పార్టీలు మొత్తం మీద ప్రెస్ మీట్ పెట్టినాయి, అసలు లెక్కలు చెప్పినాయి. ఇచ్చంతరం ఏంటంటే ఇరు పార్టీల నేతలు చెప్పిన లెక్కలు ఈడో రకం ఆడో రకం సినిమా పేరు లెక్కనే ఉన్నాయిల్లో. తీర్లా చెప్పిర్రు. మరి ముందుగా రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు నీళ్ళ కోసం ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చిర్రో ఒకసారి ఇన్నుండ్రి. చంద్రశేఖరరావు గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పు వచ్చిండో ఇంతకాలం పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలేదు. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19 లక్షల చిల్లర ఎకరాలకే ఆయకట్టుకు, ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19 లక్షల ఎకరాల చిల్లర. అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు? 19,63,000 సార్. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. గో ఇన్నర్ గదుల్లో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అనేది పచ్చి అబద్ధం అంట అని రేవంత్ రెడ్డి సారు అంటే మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్ సారు కడియం సిఆర్ఐ సారు ఏమంటున్నాడో ఇన్నుండ్రి. ఈ 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆయకట్టు 5.71 lakh acres అయితే స్టెబిలైజ్డ్ ఆయకట్టు 0.93 lakh acres. అంటే టోటల్ న్యూ ఆయకట్ క్రియేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ 1956 to 2014. అంటే తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఆయకట్టు 42,77,000 ఎకరాలు మాత్రమే. 2014 నుంచి 2023 వరకు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో మనము వ్యవసాయ రంగానికి నీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల, పెట్టిన పెట్టుబడుల వల్ల ఏ రకంగా ఆయకట్టు పెరిగిందో చూడండి. మేజర్ ఇరిగేషన్ కింద 14,46,000 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద 59,000 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ కింద 60,000 ఎకరాలు, టీఎస్ఐడీస్ కింద 1.58 lakh acres. మొత్తం న్యూ ఆయకట్టు వచ్చి 17,24,000 ఎకరాలు. ఇక స్టెబిలైజేషన్ తీసుకుంటే, స్టెబిలైజేషన్ నేను ఇంతకుముందే చెప్పాను. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, నిజాం సాగర్, అదేవిధంగా ఇంకా అనేక చెరువులను కుంటలు నింపడం, వాగులలో నీరుని వదలడం, వాటన్నిటి ద్వారా స్టెబిలైజేషన్ వచ్చి దాదాపు 31,50,000 ఎకరాలు వచ్చింది. టోటల్ న్యూ ఆయకట్ క్రియేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ 2014 to 2023 అంటే డ్యూరింగ్ కేసీఆర్ రిజీమ్, కేసీఆర్ పీరియడ్, కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 48,74,000 ఎకరాలకు మనం సాగునీరు అందించాం. 1956 నుంచి 2014 వరకు 42 లక్షలు, దాదాపుగా 42 లక్షల ఎకరాలకు సాగునీరు వాళ్ళు అందిస్తే ఒక 10 సంవత్సరాల కాలంలోనే 48,74,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు స్టెబిలైజేషన్ కలుపుకొని మనం సాగునీరు అందించాం. ఇవి గణాంకాలు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, నీటిపారుదల శాఖ దగ్గర, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న గణాంకాలు ఇవి.
ఇన్నరు కదా కడి ఎంసీఆర్ సారు లెక్కలు, రేవంత్ సారు లెక్కలు, కడి ఎంసీఆర్ సారు లెక్కలు చూస్తే భూమికి ఆకాశం కున్నంత తేడా లేదు. ఇగో గిట్లున్నాయి మొత్తం మీద వీళ్ళిద్దరు లెక్కలైతే. ఈ అటెన్క పైసల కోసం మాట్లాడిర్రులో పైసలు ఎన్ని ఖర్చు అయినాయి ఏం సంగతి అని చెప్పుకొచ్చిర్రు. ఇనుండ్రి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కథ. స్వతంత్ర భారతదేశంలో ఇంత షేమ్ఫుల్ ఇన్సిడెంట్, ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిండ్రు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ సారు ముచ్చట ఇంతగానం ఖర్చు పెట్టిరు అనుకొచ్చిండు కాళేశ్వరం కోసం. అగో గత పెద్ద ప్రాజెక్టు ఖర్చు పెట్టినప్పుడు గన్ని పైసలు ఖర్చు కావా అని చెప్పి ఓ కడి ఎంసీఆర్ సార్ ఎట్లా అనుకున్నాడో ఇన్నుండ్రి. ప్రాజెక్టుల అంచనాలు పెరిగినాయని చెప్పి చాలా గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మాట్లాడడానికైనా కాస్త సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవగాహన లేకుండా పూర్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది, అంచనాలు ఏ రకంగా పెరిగినాయనే విషయాన్ని మర్చిపోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి చిన్న ఉదాహరణ నాగార్జున సాగర్ ఒకసారి చూడండి. నాగార్జున సాగర్ 1954లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఆనాటి దాని అంచనా 122 కోట్లు మాత్రమే. కానీ 2000 సంవత్సరానికి వచ్చే వరకే దాని యొక్క అంచనా 1183 కోట్లకు పెరిగిపోయింది. దాదాపుగా ఎన్ని రేట్లు పెరిగింది చూడండి, 970% పెరిగిపోయింది. ఇన్నర్ గదుల్లో మొత్తం అంతా అవినీతిమయం అనబట్టే సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక మా మీద బండగాల్చి మీలేస్తున్నారు. గిదేం కథ గిదేం లెక్క అని చెప్పి గో హరీష్ రావు సార్ నిన్న మీటింగ్లకి ఇట్లా అరుచుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు. కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి. ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది. ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. సుశీర్ గదుల్లో ఇరు పార్టీ నేతల ఇర్ల మరల కొట్లాట. అసలు లెక్కలైతే బయటికి వస్తలేవు. గత ప్రభుత్వం ఒక లెక్క చెప్తున్నది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకో లెక్క చెప్తున్నది. ఈ లెక్కలతోని మస్తు మందికి పబ్లిక్ అయితే తిక్క అనిపిస్తున్నది. చూడాలి మరి అసలు లెక్కలు ఆ దేవునికే ఏర్పుంటుండొచ్చు. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్ లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4,000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో పత్రికలలో చూస్తున్నాం, కాగ్ నివేదిక ఇచ్చింది, పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1,000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేం చేసిన ఆరోపణ కాదు, కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.